పంచవర్షాని లాలయేత్ దశవర్షాని తాడయేత్ మిత్రవత్ ఆచరేత్ అంటే 5 సంవత్సరాల వరకు మీ పిల్లల్ని బుజ్జగించాలి. 5 నుండి 10 సంవత్సరాల వయసులో వారికి బుజ్జగింపు, ప్రేమతో పాటు ట్రైనింగ్, శిక్షణ కూడా ఇవ్వాలి. ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఈ వయస్సులో కనుక వాళ్ళని కరెక్ట్గా ట్రైన్ చేసినట్లయితే వాడు తప్పు వైపు వెళ్ళడు. ఆ తర్వాత మిత్రవత్ ఆచరిత్, ఇక్కడ ట్రైనింగ్ పనికిరాదు. ఇక్కడ మీరు శిక్షణ పేరుతో వారిని విసిగిస్తే మొదటికే మోసం తీసుకురావచ్చు. కాబట్టి 10 సంవత్సరాల తర్వాత టీనేజ్లోకి వాడు వెళ్ళేటప్పుడు మీ పిల్లవాడో పిల్లో అప్పుడు మీరు ఒక ఫ్రెండ్లీ పేరెంటింగ్ చేయాలి. ఫ్రెండ్ అవ్వాలి పిల్లలకి. ఆ ఫ్రెండ్లీ పేరెంటింగ్లో పిల్లలు మన చేయి దాటిపోరు. అలా కాకుండా మనం వాళ్ళని కసురుకోవడం, విసుక్కోవడం, డిసిప్లిన్ పేరుతో మరీ వారిని విసిగిస్తే వారు బయట పీర్ గ్రూప్ ఇంపాక్ట్కి వెళ్ళిపోవచ్చు. కాబట్టి అక్కడ ఫ్రెండ్లీ పేరెంటింగ్ అవసరం. అడాలసెన్స్, టీనేజ్లో గుర్తుంచుకోండి, ఓన్లీ హ్యాపీ పేరెంట్స్ కెన్ జనరేట్ ఏ హ్యాపీ జనరేషన్. మనం వారికి పిల్లలకి తల్లిదండ్రులు రోల్ మోడల్స్ అవ్వాలి. పిల్లలు ప్రతిదీ తల్లిదండ్రులు చేసేది గమనిస్తూ ఉంటారు. అబ్జర్వేషన్లో చాలా నేర్చుకుంటారు. ఇక్కడ మీకు ఒక కథ. ఒక భార్య భర్త, వారి 5 సంవత్సరాల పిల్లవాడు ఉంటారు. భర్త తల్లి చనిపోవడంతో తండ్రిని వాళ్ళతో పాటు ఉండడానికి తీసుకొచ్చుకుంటారు. ఆ అమ్మాయి అంటే ఆ మామగారి కోడలు, ఆమె అందరితో బాగుంటుంది. కానీ వీళ్ళ ప్రైవసీకి అడ్డుగా వచ్చాడని వాళ్ళ ఇంట్లో కొత్తగా ఎంటర్ అయిన మామగారి పట్ల సుముఖత ఉండదు. సో ఆ భార్య 5 సంవత్సరాల బాబుకి తాతయ్యతో చక్కగా కబుర్లు చెప్పుకోవాలి, ప్రేమగా ఉండాలి అని ఉంటుంది. కానీ ఎంతసేపు టైం వేస్ట్ అని చెప్పి హోంవర్క్ చేసుకో, చదువుకో అని చెప్పేసి ఆ తాత మనవళ్ళని విడదీస్తూ ఉంటుంది ఆ కోడలు. ఈ క్రమంలో ఒకరోజు పండగ వస్తుంది. ఆవిడ పాయసం చేస్తుంది. అందరూ తింటారు కానీ తాతకు పెట్టరు. పిల్లవాడికి కూడా అడగాలని ఉంటుంది, తాతయ్యకి పెడతావా అని. కానీ తల్లి ఏమంటుందో అని భయం. సో అందరూ వెళ్ళిపోతారు. ఆ తాతకేమో ఆయనకి పాయసం, కోడలు పిల్ల ఇంకా పెట్టట్లేదు, ఆ పాయసం తినాలి. సో మెల్లిగా లేచి వచ్చి టేబుల్ మీద ఉన్న పాయసాన్ని అక్కడే ఉన్న గాజు గిన్నె తీసుకొని పెట్టుకొని తిందామని మెల్లిగా కుర్చీలో కూర్చొని తిందామని వస్తూ ఉంటే ఆ వేడికి ఆ గాజు గిన్నె కింద పడి పగిలిపోతుంది. భల్లున శబ్దం. అప్పుడు పరిగెత్తుకొని వచ్చేస్తుంది ఆవిడ. నేను పెట్టేదాకా ఆగవా? తినుకుంటే చస్తావా? ఆ మాటకి ఆ పెద్ద ఆయన కళ్ళల్లో నీళ్ళు, గొంతులో బాధ, ఏమనాలో తెలియక అలాగే ఉండిపోతాడు. ఇదంతా చూస్తున్న 5 సంవత్సరాల బాబుకి చాలా బాధేస్తుంది. వాడు సైలెంట్గా వెళ్ళి రూమ్లో ఏదో పని చేసుకుంటూ ఉంటాడు. తల్లి కాసేపటికి వెళ్ళి, ఏరా చిన్న, ఏం చేస్తున్నావు అంటే, అమ్మా రేపు పొద్దున ఫ్యూచర్లో నువ్వు కింద పడేస్తే పగలకుండా ఉండడానికి నీకోసం చెక్క గిన్నె తయారు చేస్తున్నాను అని. అప్పుడు అర్థమవుతుంది ఆ తల్లికి. చూసారా, పిల్లలు గమనింపుతో నేర్చుకుంటారు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే పేరెంట్స్ ఆర్ ద రోల్ మోడల్స్ అంటారు. యాక్సెప్ట్ అండ్ లవ్ యువర్ చిల్డ్రన్ అన్కండిషనల్లీ. మీ ఆశలు, ఆశయాలు, మీ ఎమోషన్స్ పిల్లల మీద రుద్దకండి. మీ పిల్లల మీద హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. ఓన్లీ హ్యాపీ పేరెంట్స్ కెన్ జనరేట్ ఏ హ్యాపీ జనరేషన్. ఓకే అండి, బాయ్.